రైతు బంధు, రైతు భరోసా వాళ్ళొక పేరు, వీళ్ళొక పేరు. ఒక కొత్త సంప్రదాయాన్ని మాత్రం తెర మీదకి తీసుకొచ్చింది కేసీఆర్. రైతులకి ఏడాదికి 1 ఎకరాకి ఇంత అన్నటువంటి డబ్బులు ఇవ్వటం, దాని ఆధారంగా నడుస్తూ వచ్చింది. అయితే కేసీఆర్ సర్కార్ గద్దె దిగిన తర్వాతన డబ్బులు ఇచ్చేది కరువు అయ్యింది. రైతు రుణమాఫీ చేసేసాం కాబట్టి మిగతాది అది నిదానంగా ఇస్తామన్నట్టు, ముందైతే 100 రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేస్తానన్నటువంటి కాంగ్రెస్ సర్కార్ అది చెయ్యకపోవడంతో రైతాంగం తీవ్ర ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే 2 లక్షలు అప్పులు ఉండేటటువంటి వాళ్ళు కేవలం ధనవంతులైనటువంటి రైతులే. మిగతా రైతులకి ఎకరాకు 2 ఎకరాలకు ఇచ్చేటటువంటిది అతి తక్కువ మొత్తం మాత్రమే ఉంటుంది రుణాలు. దాంట్లో మాఫీ అంటే ఓ 10,000, 15,000, 20,000 అట్లా వస్తుంది. అలాంటి దశలో వాళ్ళకి అందకపోవడం ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యుయేషన్. రైతు బంధు లేదా రైతు భరోసా ఇస్తారా లేదా అన్నటువంటిది మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి వెళ్ళి తిరుగుతున్నప్పుడు ఆయన అన్నీ చేసేసాం, ఇక్కడ భారతదేశంలోనే గొప్పగా చేశాం అంటే లేదని స్వయంగా నరేంద్ర మోడీనే విమర్శించినటువంటి నేపథ్యం కావచ్చు. ఇప్పుడు తాజాగా ఏదైతే రైతు భరోసా డబ్బులు ఇస్తామని ప్రకటిస్తున్నారు, కోమటిరెడ్డి ప్రకటించారు, త్వరలోనే రైతు భరోసా డబ్బులు ఇవ్వబోతున్నాం అన్నటువంటిది. అంటే మరి అది ఎన్ని ఎకరాలకని లిమిట్ పెడతారు. ఇంతకుముందు అయితే కేసీఆర్ ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకి ఎకరాకి 5,000 రూపాయలు చొప్పున ఇస్తూ వచ్చారు, అది కూడా ఏడాదికి 2 సార్లు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారో చూడాలి.